హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఈ మధ్య ఒక వ్యక్తి గురించి వార్తలు వస్తున్నాయి. ఆయనే గరికపాటి నరసింహారావు గారు. ఈ మహా వ్యక్తి చాలా చాలా మాటలు మాట్లాడి ప్రజల్ని ఏదో జ్ఞానవంతులుగా తయారు చేస్తారంటే, మూర్ఖుడు ప్రజల్ని ఏమి జ్ఞానవంతుడు చేస్తారంటూ చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఎందుకు ఇలా మూర్ఖుడు అంటున్నారు గరికపాటి గారని అంటే, గరికపాటి గడ్డి తిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అంటూ చాలా మంది అన్నారు. అదేంటి మరి గరికపాటి గారు చాలా మంచిగా మాట్లాడతారు కదా అంటే, ఏందయ్యా మంచిగా మాట్లాడేది? ఆడవాళ్ళు వస్త్రధారణ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు సిగ్గులేనోడు. అనుష్కని చూస్తే అంగాంగ వెనుకసి లేచి డ్యాన్స్ చేసిందని మాట్లాడతాడు పనికి మాలినోడు. ఒక మహిళను వివాహం చేసుకొని అన్యాయం చేసి ఇంకో మహిళను చేసుకున్నాడు పనికి మాలినోడు అని చాలా మంది అంటూ ఉన్నారు. నిజమా ఇవన్నీ? నాకు నిజంగా తెలియదు భయ్యా, ఇవన్నీ నిజాలా అంటే ఎస్ భయ్యా. అంతకన్నా ఇంకో విషయం మీకు చెప్తాను విను భయ్యా. నెమలి గురించి కనీసం తెలియని ఈ స్వప్రకటిత జ్ఞానికి బుద్ధి వచ్చేలాగా నేను ఒకటి చెప్తాను భయ్యా. ఎందుకంటే నెమలంట అస్కలిత బ్రహ్మచారంట. అది ఎప్పుడు కూడా సెక్స్ చేయదట. సెక్స్ చేయకుండానే నెమలి నాట్యం చేస్తున్నప్పుడు వెళ్ళి ఆ నాట్యం ఆడుతూ ఉన్నప్పుడు కళ్ళలోంచి ఒక ద్రవం ఏదో ద్రవిస్తుందంట. మరి ఆ ద్రవం ఏంటో ఆయనకే తెలియాలి. ఆ ద్రవం ఏమో ద్రవిస్తూ ఉంటే ఇలా ఊతున్నాను ఏమనుకోకుండా, నెమలి నాట్యం చేస్తున్నప్పుడు ఊగిద్ది కాబట్టి నేను కూడా కొద్దిగా మెయింటైన్ చేస్తూ ఉన్నా. ఇలా ఊగుతూ ఉన్నప్పుడు ఆ కళ్ళలో ద్రవాన్ని వెళ్ళి ఆడ నెమలి అని తాగుతుందంట. మరి ఈయన ఎలా తాగాడు, ఈయన కూడా అలాగే తాగుతాడో నాకు అర్థం కాదు. తాగిన వెంటనే అది గర్భం దాలుస్తుందంట. అదే ఇది ప్రపంచవ్యాప్తంగా ఎవడన్నా నమ్ముతాడా? మనిషి పుట్టుక పుట్టినోడు ఎవడన్నా ఇలా చెప్తాడా అంటే ఎస్, మనిషి పుట్టుక పుట్టినోడు చెప్తాడు. ఆయనే గరికపాటి నరసింహారావు అన్నారు. ఎందుకు ఇది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు కదా నేను అన్నా. ఎందుకంటే నాకు బయాలజీ గురించి అంత తెలియదు, కెమిస్ట్రీ గురించి అంత తెలియదు, ఫిజిక్స్ గురించి అంత తెలియదు కాబట్టి, అజ్ఞానం కాబట్టి నేను అడిగా. అప్పుడేమన్నారు ఆయన అంటే, ఆయన వేసిన ఒక వీడియో చూపించాడు నాకు. నెమలి అస్కలిత బ్రహ్మచారి కృష్ణుడు లాగాని కృష్ణుడు చెప్పొచ్చాడు. అదేంటది? కృష్ణుడు బ్రహ్మచారి అట్లట్లా జరిగింది అని నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే కృష్ణుడు 16,000 మంది గోపికలు, సత్యభామ, రుక్మిణి, ఇలా ఆయన ఒక మంచి ఫ్యామిలీ వ్యవస్థగా ఉంది. ఆయనకి మంచి రొమాంటిక్ హీరోగా ఆయనకి ప్రజల్లో మంచి ఫాలో అయింది. మంచి వ్యక్తి ఆయన. దేవుడిగా ఆయన్ని ఆరాధించడానికి ఏ ఒక్కరికి అన్యాయం చేయని తత్వం ఆయనది. అటువంటి వ్యక్తిని నెమలితో పోల్చి నెమలి కూడా ఇలాగే చేస్తుంది అన్నాడు. నిజమా అంటే నాకు ఈరోజు చూస్తుంటే పీకాక్ రీప్రొడక్షన్ అండ్ చిక్స్ డెవలప్మెంట్ ఒక ఫోటో దొరికింది. దాంట్లో అయ్యా ఆడనెమలిని ఆకర్షించడానికి డ్యాన్స్ చేయటం, ఆ తర్వాత ఆడనెమలి వచ్చిన తర్వాత దాంతో సెక్స్ చేయటం, ఆ తర్వాత రీప్రొడక్టివిటీ గుడ్లు తన పొట్టలో తయారవటం, ఆ గుడ్లు చిక్స్ అవటం, చిక్స్ పెరగటం, ఇదంతా ఒక ఆర్డర్లో చెప్పారు. నిజమేనని నేను ఏదో యూట్యూబ్లో కొట్టగానే వాస్తవాలు వస్తాయి కదా, అలా కొట్టగానే నిజంగానే నెమళ్ళు వాటంతట అవి కళ్ళల్లో నీళ్ళు తాగి కాదు, కళ్ళల్లో వచ్చే ద్రవాన్ని తాగి కాదు, అవి కూడా అన్ని జంతువులు అన్ని పక్షుల్లాగే దేవుడు నిర్ధారించిన పద్ధతిలోనే అవి పిల్లల కంటే అనే విషయం నాకు తెలిసింది. ఇంత అజ్ఞాన అని అప్పుడు నేను అనుకున్నా. అప్పుడు అంటే మళ్ళీ అనుష్క గారి దగ్గరికి వెళ్ళా. అనుష్క గారి పట్ల పైన మాట్లాడాడు. అనుష్క గారు నేనే తట్టుకోలేకపోతున్నా అన్నాడంటే ఈయనేంది ఇంత దరిద్రంగా మాట్లాడుతున్నారు? ఒక ఆడపిల్లని చూసి తట్టుకోలేడు. అనుష్క లాంటి హీరోలు కొన్ని 100 మంది ఉంటారు. అటువంటి కన్నా ఇంత చిన్న బట్టలు వేసుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళని చూస్తే మరి ఏం చేస్తాడో మరి ఈయన అనేది నాకు డౌట్ వచ్చింది. ఏం చేస్తాడో అంటే మీరు తప్పుగా అనుకోకండి, నేను తప్పుగా అనుకోవట్లేదు. ఆయన అటువంటి బొమ్మలు చూస్తే ఆయనకి నిగ్రహం రాలేదంటే ఏదో చేశారని కాదు కదా. అలా నేను అనలేదు కదా, అలా నేను అనను కదా. మీరు కూడా తప్పుగా ఆలోచించకండి అనేది నా అభిప్రాయం. ముఖ్యంగా ఆ తర్వాత ఎప్పుడైతే చిన్న పిల్లలు స్కూల్లో తినే ఆహారంలో గుడ్డు పెడతారా ఎవరైనా అని అడిగిన తర్వాత ఎందుకు ఈ మాట మాట్లాడాడు? గుడ్డు పెడితే తప్పేంటి? గతంలో ఒక వీడియోలో చూస్తే మాంసాహారం తినొచ్చు, క్షత్రియ ధర్మం మాంసాహారం తింటారు. ఎందుకంటే మాంసం తింటే దృఢంగా ఉండి యుద్ధానికి వెళ్తారు, ఫైటింగ్లు చేస్తారు. అటువంటి వారు కూడా ఈ సమాజానికి అవసరమైన యుద్ధంలో మాంసం తినే వాళ్ళు ఉండాలి అంటే ఈయన మాట్లాడిన మాటలు విన్నాను. మరి గుట్టు కోసం ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నాడంటే
వెనక ఒక వ్యక్తి ఉండి మాట్లాడిచ్చాడు అంటూ వార్తలు వచ్చింది. ఏంది వెనకెవరు? ఈయన పెద్ద తోపు తురుకాను కదా, ఈయనకన్నా తోపు ఎవరున్నారు నేను ఆలోచించి. ఎందుకంటే ఈ తోపు తురుంకాన్ గారు, చిరంజీవి గారు ఒకసారి ఒక సభలో ఈయన కూర్చొని మాట్లాడుతూ ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు వస్తే ప్రజలు నిజంగా చెప్పండి ఆగుతామా? నేను కూడా ఆగలేను. చిరంజీవి వస్తే సెల్ఫీ కోసం ఎగబడతాం. అటువంటి వ్యక్తి లెజెండరీ హీరో చిరంజీవి గారు వస్తే ఆయన అభిమానులు కొంతమంది ఫోటోలు దిగుతుంటే ఈయనక కాలింది కింద, ఇలా చెప్పకపోతే తప్పేం కాదు, చెప్పాలి. ఈయనక కింద కాలి చిరంజీవి గారు ఇక్కడ ఉపన్యాసం జరుగుతున్నది, మీరేంటి అక్కడ ఫోటోలు దిగుతున్నారు, రండి, ఇది సభా మర్యాద కాదు అంటూ పాప ఆయన కుళ్ళుతనాన్ని బాగానే బయటపెట్టాడు. అప్పటి నుంచి నాకు అర్థమవుతుంది, ఇంత కుళ్ళు ఉన్న వ్యక్తి ఎంత నీతులు ఎందుకు చెప్తాడు, ఇంత కామ క్రోధ మద మాత్సర్యాలకు లోబడి ఉన్న వ్యక్తి ఎందుకు ఇంత నీతిగా ఉన్నానని పోర్ట్రే చేసుకుంటున్నారంటే, ఈయనకి చెప్పే సొల్లు కబుర్లు వినడానికి వచ్చిన వాళ్ళు చెయ్యి విదిలిచ్చి చిల్లర చల్లితే దాన్ని వేరుకొని దానిపైన బ్రతుకుతాడు ఈయన. ఓహో, మాటలతో బ్రతికే వ్యక్తి అని నాకు అర్థమైంది. అంటే ఈయన చెప్పే వాస్తవాలు కాదు, ఈయన నిగ్రహత లేదు, ఈయనలో కమిట్మెంట్ లేదు, ఈయనకి ప్రజలన్నా పూర్ పీపుల్ అన్నా అసలు ఈయనకి కన్సిడరేషన్ లేదు. ఈయన ఒక్కడే బాగా బతకాలి. ఈయన వీడియో పొరపాటున ఏదన్నా యూట్యూబ్ ఛానల్లో పెట్టారనుకోండి, నేను ప్రసంగాలు నచ్చి ఈయన ఫోన్ చేస్తాడు ఈయనకు సంబంధించిన వాళ్ళు, మా వీడియోలు ఎందుకు పెట్టారు, స్ట్రైక్లు వేస్తారు. ఆ తర్వాత మీరు వెళ్ళి అడిగితే మా వీడియోలు వాడుకోవాలంటే నెలకు 3,000 కట్టాలి అంటూ ఇదొక దందా నడుపుతాడు ఈయన. ఇలా అనేక విధాలుగా ప్రజల పైన బ్రతుకుతున్న వ్యక్తి ప్రజల ట్యాక్సుల ద్వారా వచ్చిన డబ్బులతో చిన్నపిల్లలకి పౌష్టికాహారం గుడ్డు పెడుతూ ఉంటే దానిపైన రాద్ధాంతం చేశాడని తెలిసిన తర్వాత ఈ వ్యక్తి మనిషి జాతిలో పుట్టవలసిన వ్యక్తి కాదు కదా, అవకాశవాదంతో కూడిన వ్యక్తి కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో మాట్లాడిన మాటలు, మీరు స్కూల్స్కి వెళ్ళి ఎడ్యుకేట్ చేయండి, స్కూల్ సాంప్రదాయాల్ని మార్చండి, స్కూల్లో అన్నం పెడుతున్న సిద్ధాంతాలని మార్చండి, పిల్లల్ని చదివించే బాధ్యత గవర్నమెంట్ ఒక్కటే కాదు అంటూ చంద్రబాబు నాయుడు గారు గతంలో మాట్లాడిన మాటలు మనకు గుర్తుకొస్తాయి. ఆ గుర్తుకొచ్చిన తర్వాత ఈయనకి చంద్రబాబు నాయుడు గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే ఇలా పిచ్చి వాగుడు గుడ్డు గురించి వాగి బాగా ప్రజలందరిలో అత కామెడీ పీస్ లా తయారయ్య అనేది వాస్తవం. కాబట్టి పేద ప్రజలు ట్యాక్సులు కడితే వాళ్ళు నీ ప్రవచనాలు విని చిల్లర మొహాన్ని ఇసిరేస్తే బతికే నువ్వు కూడా మాట్లాడతావా అంటూ వాళ్ళు పాపం ప్రశ్నిస్తున్నారు. నాకు బాధేస్తుంది, ఇంత ఫేమ్ ఉండి ఇంత గొప్పగా మంచి పేరు తెచ్చుకొని చివరికి ఇలా గుడ్డు విషయంలో ఎర్రి గుడ్డు అయిపోయాడే పాపం ఆయన అని. ఏం చేద్దాం చెప్పండి, మదిలో ఎంత ఉంటే గతిలో అంత ఉంటుంది అంటారు. ఇప్పుడు మనం మాట్లాడిన దాన్ని బట్టి ప్రజలు మంచిగా మిమ్మల్ని స్వీకరిస్తే మంచి, చెడుగా స్వీకరిస్తే చెడు. మనం మాట్లాడే విధానాన్ని బట్టి వాళ్ళ స్వీకరింపు ఉంటుంది. మొన్నటి వరకు ఆడవాళ్ళ గురించి, బట్టల గురించి, టీషర్ట్ల మీద ఉన్న స్లోగన్ల గురించి, హైటెక్ లైటెక్ నడుములు చూపించే కవరేజీల గురించి, అనుష్క సెక్సీ అందాల గురించి మాట్లాడిన ఈయన పవిట జడ మీద, పవిటి మీద, ఎన్ని నడువుల మీద ఎన్ని మాటలు మాట్లాడావు, నీ పెళ్ళాం మీద కూడా అలాగే మాట్లాడితే ఊరుకుంటారా అని చాలా మంది అడుగుతున్నారు. మరి సమాధానం చెప్పాలి కదా. సో చంద్రబాబు నాయుడు గారి గతంలో మాట్లాడిన మాటలు కూడా గరికపాటి గారి డైరెక్షన్ ఎలా నిర్దేశించారు అంటే వీడియోలు ఒకసారి మీరు చూడండి. నేను అది వేస్తాను కానీ మా గరికపాటి గారి కొండరు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. ఆయనకు ఒక మాట చెప్పాను, మీరు కూడా రాష్ట్రం అంతా తిరుగుతూ ఉండండి, తిరిగి మీ ప్రవచనాల ద్వారా మళ్ళా విలువలు పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని వారిని కూడా నేను కోరాను. వారు అన్నారు నాతో, నేను ఈ గవర్నమెంట్లో ఇవ్వలేను, నేను ఫ్రీగా తిరుగుతున్నా, నాకు ఇదే ఆనందంగా ఉందంటే, కాదు నువ్వు మీరు ఫ్రీగానే తిరగండి, ఈ స్కూల్స్కి వెళ్ళండి, ఆ పిల్లల్లో ఇలాంటి చైతన్యం తీసుకురమ్మని చెప్పి వారు కోరా. ఇప్పుడు కూడా వారిని కోరుతున్నా, నేను అడ్వైజర్గా పెడతానని వారు అన్నాను. తప్పకుండా వారు చేయగలిగితే మనందరి బాధ్యత. చూశారు కదా, అధికార పార్టీ వితౌట్ షుగర్ వితౌట్ సాల్ట్ ఎందుకు సార్? దయచేసి ప్రజలకు మంచి చేయండి. ప్రజలు ప్రోటీన్ ఫుడ్ దొరక్క చాలా మంది మృత్యుబారిన పడుతున్నారు, వాళ్ళ గురించి ఆలోచించండి. మంచి జరగాలి. పౌష్టికాహార లోపంతో ప్రతి గంటకి 4 పిల్లలు చనిపోతూ ఉన్నారు. అది దృష్టిలో పెట్టుకొని
దయచేసి మనిషిలా మాట్లాడాలని కోరుకుంటూ, ఎవడో ఏదో చెప్పాడని వాళ్ళని భజన చేస్తూ వాళ్ళని సంకనాగిపోతారని ప్రజలు చెప్తూ ఉన్నారు. అది మీరు గమనించి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ అమూల్యమైన సందేశాన్ని పంపించగలరని అనుకుంటున్నాను. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.